వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీవారికి 2 కోట్ల విలువైన స్వర్ణ వైజయంతి మాల విరాళం. సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్మన్ గా జస్టిస్ సూర్యకాంత్ నామినేట్ చేసిన సిజేఐ. ఏపీ శాసన మండలిలో సోషల్ రచ్చ, వైసీపీ వాయిదా తీర్మానం తిరస్కరణ. కబ్జాల నుంచి స్థలాలను కాపాడుకోలేని స్థితిలో వర్క్ బోర్డు, ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి వెల్లడి. వైసీపీకి భారీ షాక్, టీడీపీలో చేరిన మాజీ సలహాదారుడు. శ్రీవారికి టీటీడీ మాజీ చైర్మన్ దివంగత డీకే ఆదికేశవుల నాయుడు మనవరాలు తేజస్వి భారీ విరాళం అందించారు. సుమారు 2 కోట్ల విలువైన స్వర్ణ వైజయంతి మాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చేతుల మీదుగా అందజేశారు. ఈ ఆభరణాన్ని ఉత్సవమూర్తులకు టీటీడీ అలంకరించనుంది. శుక్రవారం తిరుచానూరు పద్మావతి అమ్మవారికి మరొక వైజయంతి మాలను తేజస్వి విరాళంగా అందజేయనున్నారు. సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్మన్ జస్టిస్ సూర్యకాంత్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నామినేట్ చేశారు. ఈ మేరకు జాతీయ న్యాయ సేవల ప్రతికార సంస్థ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదివరకు ఈ స్థానంలో పనిచేసిన జస్టిస్ బిఆర్ గవాయ్ అణగారిన వర్గాలకు ఉచిత న్యాయ సాయం అందించేందుకు ఉద్దేశించిన నల్సాకు ఇటీవల అధ్యక్షుడిగా నియమితులయ్యారు. కాగా హర్యానాలోని హిసారు చెందిన జస్టిస్ సూర్యకాంత్ 2019 మే 24 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శాసన మండలిలో ప్రజల సమస్యలపై ప్రస్తావించాల్సింది పోయి ఆందోళన చేస్తారా అని వైసీపీ సభ్యులను ఉద్దేశించి మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. జగన్ తల్లి చెల్లిని చదవలేని భాషలో పోస్టులు పెడితే వారికి వత్తాసు పలుకుతారా అని ప్రశ్నించారు. గురువారం సభ ప్రారంభమైన తర్వాత సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల అంశంపై చర్చించాలని వైసీపీ తీర్మానం ఇచ్చింది. దీనిని మండలి చైర్మన్ మూషేను రాజు తిరస్కరించారు. దీనితో వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు. చైర్మన్ పొడియాన్ని చుట్టుముట్టి ఆందోళన చేశారు. వైసీపీ సభ్యుల ఆందోళన మధ్య మండలిలో ప్రశ్నోత్తరాలు కొనసాగించారు. వర్క్ బోర్డు స్థలాన్ని కబ్జాల నుంచి కాపాడుకోలేని దుస్థితిలో వక్ఫ్ బోర్డు పనిచేస్తోందని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి ఆరోపించారు. కబ్జా చేసిన వారికి పోలీసులు వత్తాసు పలకడం వెనుక ప్రభుత్వ పెద్దలు ఎవరున్నారో స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వక్ఫ్ బోర్డు తీరు పేదలకో న్యాయం పెద్దలకో న్యాయం అన్నట్టుగా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. మల్కాజ్గిరిలో 750 ఎకరాలు తమవే అన్న వక్ఫ్ బోర్డు సీఈఓ ప్రకటనతో పాటు ఆయా సర్వే నెంబర్లలో రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని చేసిన ప్రకటనతో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇటీవల వక్ఫ్ బోర్డు రిజిస్ట్రేషన్ల నిలిపివేత కోరుతూ నిషేధిత సర్వే నెంబర్లను ప్రకటించింది. అయితే నిషేధిత జాబితాలో లేని 398, 399 సర్వే నెంబర్లలో వివాదాస్పదంగా మారిన వక్ఫ్ భూములను సర్వే నిర్వహించి నిజాలు తేల్చాలని ఎమ్మెల్యే అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, వైసీపీ మాజీ సలహాదారుడు ఎస్ రాజీవ్ కృష్ణ టీడీపీలో చేరారు. రాజీవ్ కృష్ణతో పాటు పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు సైతం తెలుగుదేశం పార్టీ గూటికి చేరారు. మంత్రి నారా లోకేష్ వారిని పసుపు కండవ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. చూసారుగా బిబాల్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అందరికీ కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki